ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో వికే శ్రీనాయక్ ఈ రోజు ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేట్ మరియు భద్రతా సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. భక్తుల సౌకర్యాలు, శానిటేషన్ మరియు భద్రతా ప్రమాణాలపై అధికారులకు ఆయన కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈ తనిఖీల్లో ఈఈ2 శ్రీమతి రమాదేవి, డిఈలు, ఏఈలు మరియు ఏఈఓ శ్రీ తిరుమల మల్లేశ్వరరావు పాల్గొన్నారు. భక్తుల కోసం శానిటేషన్ కు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళల కోసం తక్షణమే డ్రెస్ చేంజింగ్ రూములను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఘాట్ రోడ్ లో భక్తుల విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన సుమారు 880 కుర్చీలను తనిఖీ చేశారు. శుక్రవారం రద్దీ నేపథ్యంలో క్యూ లైన్ లో ఉన్న భక్తులతో మాట్లాడి తాగునీటి సౌకర్యాల అభ్యర్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎలా ఉన్నాయండి, సేవలు ఎలా ఉన్నాయి? కరెక్ట్గా మన కేసు కమిషన్లో ఏమైనా ఇబ్బంది అయిందా? ఇబ్బంది పడదా? ఏమన్నా డబ్బులు ఎక్కువ చేశారా? లేదా ఇంకా అంటే ఇక్కడ లడ్డూలు తీసుకున్నారా? లడ్డూ ప్రసాదాలు ఎంత తీసుకున్నారండి? ప్రసాదం ఎన్ని లడ్డూలు తీసుకున్నారా? ఓకే, అంత బాగానే ఉంది కదా? లడ్డూ రుచికరంగా సహజంగా ఉంది. లేదండి, మనకేంటంటే అప్పుడప్పుడు మేము పట్టుబడిలో భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఏదైనా అమ్మవారి టెంపుల్ వచ్చినప్పుడు భక్తులకు మంచి దర్శనం, మంచి అన్నప్రసాదము, రక్తప్రసాదము సంబంధించింది. శ్రీకాకుళం బిర్యానీ చూసుకుంటే ఎందుకు ఆకారంగా మీరు ఇక్కడే బుక్ చేసుకుని పోవచ్చు. ఆన్లైన్ మొబైల్ ఉందా? కార్లో కార్లో ఉన్న ఉచిత పక్షమా ఏ ఊరు కదా? శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం. ఉచిత ప్రసాదం వెళ్ళారా? పులిహోర ఇచ్చారా? టేస్టీగా ఉంది, అంటే కనీసం ఒక నిమిషం 2 నిమిషాలు కనీసం 1 మాట చూడవచ్చు. అదే అల్లంలో వాడు లోపలికి వెళ్తేనే కనిపిస్తుంది, లేకపోతే ఆ డోర్ దాటితే కనిపిస్తుంది. అదే మాకు మరి వన్స్ రైడ్ ఇస్తారు, ముట్టుబడులు ఉంటాయి, లేట్ అయిపోద్దనే. కుటుంబ ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని పురోగతి దిశగా నడిపిస్తుందని తెలిపారు.
నియోజకవర్గ పరిధిలో వివిధ శాఖల ద్వారా మొత్తం 313.96 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబడినట్లు తెలిపారు. గుజరాత్ చూస్తుంటే గుజరాత్ లాంగ్ బీజేపీ పడబట్టే రోజు ఈరోజు గుజరాత్ భారతదేశం గొప్ప రాష్ట్రంగా ఎదుగుతా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూట ప్రభుత్వం కనుక దీర్ఘకాల పరిపాలన కనుక ప్రజల సహకరిస్తే ప్రజలు ఆశీర్దిస్తే మన రాష్ట్రంలో భారతదేశంలో స్వర్ణాలు సాధించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పార్టీ గెలుపుకోవచ్చు కూట ప్రభుత్వం కూడా అధికారం రావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి అందరూ మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం కూటమి నాయకత్వం వర్తిల్లాలి. తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమము అభివృద్ధి ఈ రెండు కూడా తెలుగుదేశం అనేటటువంటి పదానికి పర్యాయ పదాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆనాడు కానీ ఈనాడు కానీ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు అంతకు పూర్వం ఎన్టీ రామారావు గారు ఆ రోజున సంక్షేమ పరిపాలనది వెల్ఫేర్ స్టేట్ అంటే శ్రేయోరాజ్యం అన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించాలా అనేటటువంటి ఆ ప్రయత్నం. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో లాకప్ డెత్ కు గురైన గాంధీ సాయికృష్ణ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు వంగవీటి మోహన్ రంగా అనుచరులు సుంకర శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విజయవాడలోని సాయికృష్ణ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయికి అలవాటు పడిన సాయికృష్ణను 4 రోజుల క్రితం వివిధ కేసుల పేరుతో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కనీస వైద్య పరీక్షలు కూడా చేయించకుండా చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేయడం అత్యంత దుర్మార్గమని ఆరోపించారు. కాపులతో పాటు బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను చూస్తూ ఊరుకోనని బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానని కబ్బడి శ్రేణు స్పష్టం చేశారు. అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు వంగవీటి మోహన్ రంగా గారు రైట్ హ్యాండ్. మీరు చెప్తారా అని చెప్పమంటారా? అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా వంగవీటి మోహన్ రంగా గారికి క్రియాకర్త అన్ని కూడా ఆ రోజుల్లో బాధ్యత వహించినటువంటి వ్యక్తిని. నా పేరు సుంకర శ్రీనివాసరావు కబాడీ సీను. నేను ఈ మధ్యకాలంలో రాజకీయాలు రుచిగా ఉన్నాయని చెప్పాను కొంచెం దూరంగా ఉండడం జరిగింది హైదరాబాద్ 2 సంవత్సరాల పాటు. కానీ ఇవాళ హైదరాబాద్ రాజమండ్రి వెళ్ళి కాపసంగం మీటింగ్కి వెళ్ళి నేను ట్రైన్ దిగుతున్నప్పుడు నాకు ప్రెస్ వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి సార్ సాయి కృష్ణ అని చెప్పిన వ్యక్తి 26 సంవత్సరాల కృష్ణలంక ఆయన మామూలుగా గంజాయి తాగాడు. ఆ గంజాయి తాగాడు కాబట్టి ఆ పరిస్థితులు ఏంటంటే ఆయన తీసుకెళ్ళి లాకప్లో వేశారు. వేసి 4 రోజులు అవుతున్నప్పుడు కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వదలకుండా లాకప్ డెత్ చేసి మిస్సింగ్ అని చెప్పడం జరిగింది. కానీ నేను ఒకటే అడుగుతున్నాను ఇవాళ పరిస్థితి, ఈ ప్రభుత్వం ఆల్రెడీ గంజాయిని ఆపలేదా? గంజాయిని ఆపలేదు. గంజాయి రిలీజ్ అవ్వడంలో తప్పు. ఆ గంజాయికి బానిసలేదు కుర్రవాళ్ళు. ఆ కుర్రవాళ్ళు గంజాయికి అలవాటు పడినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఎమ్మటే ఏం చేయాలి? తీసుకెళ్లి హాస్పిటల్ ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ కుర్రాన్ని బతికిచ్చి ఆ తల్లిదండ్రులనే పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ కుర్రాడు కూడా గంజాయికి అలవాటు పడకుండా ఉండాలమ్మా, మీరు కూడా జాగ్రత్త తీసుకోండి, మేము ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం ట్రీట్మెంట్ చేయించామని చెప్పి అనాలి. అలా అనకోకుండా 4 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో ఉంచుకొని కేవలం ఆయన చంపే ప్రసాద్ అని చెప్పి చంపేస్తే వైజాగ్ని బంధు ప్రకటించి ఆయన సస్పెండ్ చేసేవారు నిద్రపాల. ఆఖరి లేబర్ కోసం ఎంతో మందికి జీవనోపాధి కల్పించాడు. కారంజేడి నీరుకొండ అక్కడ దమనకాండ జరిగి హరియాణలో మొత్తం బావిలో కాలంలో పడేస్తుండే శవాలు 100 శవాలు. అప్పుడు ఎన్టీ రామారావు మాట అన్నాడు, నీకు కనబట్టలేదా ఎన్టీ రామారావు, నేను వంగవీటి మోహన్ రంగా మాట్లాడుతున్నా. ఏ కారంజేడి నీరుకొండ అంతా కూడాను మీ ఈయంకుడు చెంచి రామయ్య ఇష్టారాజ్యం చేసి హరియాణలో అందరూ చంపేసి కాలంలో బావిలో పడేస్తున్నాడు. దున్నపతి వాన పడినట్టుకుంది, నీకు కనబట్టలేదా అని చెప్పాను ఆ రోజు రంగారెడ్డి అడిగాడు. అంటే పేదవాళ్ళ కోసం, హరిజనుల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం పోకలాడిన వ్యక్తి, దమ్మున్న లీడర్ వంగవీటి మోహన్ రంగా. ఆ వంగవీటి మోహన్ రంగా జయంతుల వార్తలు మీరు చేయనివాళ్ళు రంగారు పట్టువల్ల ఎలక్షన్ లో పెట్టారు, మీ షర్టు పట్టుకుంటారని చెప్తున్నాను. ఈ చనిపోయిన సాయికృష్ణకి
50 లక్షల పరిహారం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినోత్సవ సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రభుత్వ వైద్యశాల రోగుల కోసం తమ రక్తాన్ని విరాళమిచ్చారు. తొలుత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేసి నాయకులు ఒకరికొకరు తినివేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రజల కోసం నిరంతరం ఆలోచించే మంచి మనిషి అని కీర్తించారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాహుల్ గాంధీని భయపెట్టలేరని, బీజేపీని ప్రశ్నించే ఏకైక నాయకుడు దేశంలో రాహుల్ గాంధీ మాత్రమేనని జేడీ శీలం వ్యాఖ్యానించారు. విచ్చేసినటువంటి మన మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ జేడీ శీలం గారికి మరియు మాజీ శాసనసభ్యులు తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సోమశేఖర్ గారికి వారి టీంకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. మంత్రి వర్యులు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి నాయకత్వం. భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం. భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం. సార్ ఓటు వాళ్ళకి అది ఇంపార్టెంట్. లోక్సభ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన ఉత్సవాలు చాలా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ శ్రేణులు జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎందుకు అంత ప్రధానమైనటువంటి వ్యక్తి ఈ రోజు అంటే, ఒకటి, రెండు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అనేటువంటి రెండు అంశాల మీద అనేకమైనటువంటి ప్రయత్నాలు మరి చేస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం మరి చేసేటువంటి దుశ్చర్యలు లీక్ చేసి ఉన్నటువంటి సంస్థల్ని దుర్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను తుడిచివేయాలి అనేటువంటి ఆర్ఎస్ఎస్ దుర్మార్గపు ఆలోచనలు మరి ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మరి వారికి అనుబంధంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిగ్గు లేకుండా సహకరించడం బాధాకరం. ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి ముందుగా యువతకు వారు పిలుపునిస్తున్నారు. ప్రజాస్వామ్యం రక్షించుకుందాం. ఎట్లా? 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి వారికి ఓటు హక్కు కాపాడుకోవాలి. వారికి ఆ హక్కు ఉన్నది కాబట్టి ప్రభుత్వం సహకరించాలని ఒకటి. విద్యార్థులు అనేవారు కష్టపడి పరీక్షలు రాస్తే యూపీఎస్సీ కానివ్వండి, నీట్ కానివ్వండి, ఎంట్రన్స్ టెస్ట్ ఏదైనా సరే పారదర్శకంగా తప్పులు లేకుండా లీక్ కాకుండా చేయాలనేటువంటి అంశం మీద దేశ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నారు, దేశంలో అది ఏ రంగమైనా కానివ్వండి, అది ఆర్థిక రంగమైనా లేదా వైద్య విజ్ఞాన రంగమైనా లేదా విద్యకి సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తు సంబంధించిన విషయాలైనా లేదా వ్యాపార చిన్న కుటీర పరిశ్రమలకు సంబంధించిన విషయమైనా ఏ సందర్భమైనా కానీ ఎటువంటి ప్రభుత్వ పరమైన విధానాలని, దాంట్లో ఉన్నటువంటి లోపాలని సహేతుకంగా ముందుగానే గమనించి ఈ దేశాన్ని ముందుగానే హెచ్చరిస్తా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు. కోవిడ్ యొక్క పర్యవసానాల్లో
దాని యొక్క దుష్పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అనేది ముందుగానే గ్రహించి ప్రభుత్వాన్ని హెచ్చరించిన లేదా జిఎస్టి తాలూకా పర్యవసానాలు ఎంత దుర్భరంగా ఉంటాయి, దాని వలన చిన్న కుటీర పరిశ్రమలు. రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ పల్నాడు జిల్లాలకు చెందిన మహిళా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాడి శైలజకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల్లో హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఒక మహిళా ప్రజాప్రతినిధి గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలు, విధానాలు, నిర్ణయాలకే పరిమితం కావాలని, మహిళల వ్యక్తిత్వం, రూపురేఖలు లేదా వ్యక్తిగత అంశాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం సమాజానికి తప్పుడు సందేశాలు పంపుతుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో శివాపురంలోని అల్లూస్ అండ్ డెంటల్ కేర్ ఆధ్వర్యంలో మోరియా చర్చ్ సహకారంతో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 59 మందికి పైగా పంటి సమస్యలతో బాధపడుతున్న వారు చెకప్ చేయించుకున్నారు. అనంతరం డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గ్రామస్తులు వినియోగించుకోవడం శుభపరిణామమని, కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో కొందరికి కళ్లజల్లు తక్కువ ఖరీదులో అందించడం జరుగుతుందని, 10 మందికి పైగా కంటి శుక్లాలు ఉన్నవారిని సర్జరీ కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కృష్ణ తీసుకోండి, చూపించుకున్నాక మళ్ళీ నా దగ్గరికి రండి. మోరియా ప్రార్థనా మందిరం నందు ఉచిత కంటి మరియు దంత వైద్య శిబిరం జరిగింది. ముఖ్యంగా దీనికి ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పల్లవి గారు మరియు జాన్ మార్క్ గారు, వెంకటేశ్వర గారు, కోటేశ్వర గారు వీళ్ళందరి సహకారంతో ఈ కంటి మరియు దంత వైద్య శిబిరం అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఈ శిబిరంలో దాదాపు చాలా కంటి సమస్యలు ఉన్న వాళ్ళు మరియు కంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ చాలా మంది కూడా పేద ప్రజలందరూ కూడా వచ్చి ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ వైద్య శిబిరంలో కంటికి సంబంధించిన మోతి బింద అంటే కంటి శుక్లం అంటారు, ఆ శుక్లానికి సంబంధించిన వాళ్ళు ఒక 10 మంది వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా కావాల్సిన వాళ్ళకి తక్కువ రేట్ లో మనం కావాలంటే శస్త్రచికిత్స చేయడానికి అల్లూస్ అండ్ డెంటల్
క్లినిక్ సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా ముందుకు వచ్చారు. తను కాకుండా ఫ్రీగా కావాలన్నా కానీ మరీ పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకు కూడా మనం చేయడానికి కూడా ముందుకు కదిలి వచ్చాము. చాలా మంది కూడా ఈ వాటిలో ఈ వైద్య శిబిరంలో చుక్కల మందులు కానీ కంటి అద్దాలు కానీ వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. దీన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు కోటేశ్వర గారికి, పల్లవి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.